నమస్తే అండి. నా పేరు ప్రభాకర్ రావు. నేను ఎస్బీఐలో మేనేజర్గా రిటైర్ అయ్యాను. నేను ఇక్కడ మంగళగిరి నుంచి మాట్లాడుతున్నాను. ఈ మధ్య ఒక సర్వే చేశారు. ఆ సర్వే ప్రకారం దక్షిణాది రాష్ట్రాల్లో ఈ సెక్స్ వర్కర్ల యొక్క పర్సంటేజీ దక్షిణాది రాష్ట్రాల్లోనే ఎక్కువ ఉందని చెప్పేసి ఒక పేపర్లో సర్వే వచ్చింది. దాంట్లో ఆంధ్రప్రదేశ్కి సెకండ్ ప్లేస్ ఉందని వచ్చింది. దాని మీద సాక్షిలో ఈ మధ్య ఒక 2-3 రోజుల క్రితం ఈ కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఇంటర్వ్యూ చేశారు. దాంట్లో కృష్ణరాజు గారు అనే ఆయన ఆంధ్రప్రదేశ్ సెకండ్ ప్లేస్ వచ్చిందని చెప్పిన పిదప దాన్ని వక్రీకరించి ఈ అమరావతి ఈ మన వేళ్ల రాజధాని కాదు, ఇది వేశ్యల రాజధాని అనేటువంటి ఒక పదం తూలి మాట్లాడారు. అది చాలా తప్పుడు. ఇది అంటే ఆంధ్రప్రదేశ్ సెకండ్ ప్లేస్ వచ్చింది, తెలంగాణకి 5th ప్లేస్ వచ్చింది. ఇట్లా ఆంధ్రప్రదేశ్కి ఈ రకమైన ప్లేస్ వచ్చింది. దీన్ని ఏదన్నా కొంచెం రెడ్యూస్ చేసే అవకాశం ఉంటే గవర్నమెంట్కి సజెషన్ ఇస్తే బాగుండేదేమో. అలా కాకుండా వీళ్ళు ఏం చేశారు, ఇంటెన్షనల్గా కూడా మాట్లాడారేమో అనిపిస్తుంది వాళ్ళ వీడియో క్లిప్పింగ్స్ చూసినప్పుడు. ఈ అమరావతిలో అంత వేశ్యల రాజధాని అని అందరినీ కించపరిచేటట్టుగా అమరావతి ప్రజల్ని, ఈ మన గుంటూరు విజయవాడ ఉన్నటువంటి ఆడవాళ్ళని వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతినేటట్టుగా చాలా అసభ్యకరంగా మాట్లాడటం జరిగింది. దాన్ని కండక్ట్ చేస్తున్నటువంటి ఈ శ్రీనివాసరావు గారు కూడా నవ్వుతూ వ్యంగ్యంగా అలా అంటే మీకు ఏదన్నా ఇబ్బంది వస్తుందేమో, అలా అంటే వాక్యాలు వస్తాయేమో అన్నారు తప్ప అలాంటి దాన్ని ఖండించాల్సినటువంటి బాధ్యత యాజ్ ఏ సీనియర్ జర్నలిస్ట్గా కొమ్మినేని శ్రీనివాసరావు గారికి ఉండాలి. ఎందుకంటే అంత సీనియర్ అయినప్పుడు అలాంటి మాటలు వచ్చినప్పుడు ఖండించాల్సినటువంటి బాధ్యత పోయి మీ మీద అయ్యి వస్తుందేమో, మీ మీద ఇయ్యి వస్తుందేమో. ఇంకా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ భారతి మేడం కానీ సాక్షి హెడ్ కాబట్టి దీన్ని ఖండించాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎందుకంటే ఇలాంటి చిన్న చిన్న వాటి వల్ల వైసీపీ పార్టీకి కానీ ఇంకో దానికి కానీ కూడా బ్యాడ్ వస్తుంది. ఇప్పటికే పాపం తెనాల్లో వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని పరామర్శిస్తేనే కొంచెం బ్యాడ్ వచ్చింది. తెనాలి లోకల్ వాళ్ళందరూ వాళ్ళని కొట్టడమే మంచిది అంటే మన రెడ్డి గారు వెళ్ళి పరామర్శించడం వల్ల కొంత ఇలాంటి కొంచెం మానుకుంటే పార్టీకి ఇంకా కాస్త బాగుంటుందేమోనని అభిప్రాయం. ఆడవాళ్ళనే కాదు, ఈ చుట్టూ విజయవాడ, గుంటూరు, అమరావతి రాజధానిలో ఉన్నటువంటి అందరినీ కూడా కించపరిచే విధంగా మాట్లాడటం అనేది చాలా దురదృష్టకరం. దాన్ని అందరూ ఖండించాల్సినటువంటి బాధ్యత మన అమరావతి ప్రజలే కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి మీద కూడా ఉందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నా.